ఉప్పాడ తీర ప్రాంతం. మొన్న కూడా ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం జరిగింది. ఈ ఉప్పాడ బీచ్ పవన్ కళ్యాణ్ గారే వేశారు అది ఇది అని చెప్పి కొంత వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి చూసాం. అయినా అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి అధికారంలో ఉన్నారా ఏ పార్టీ అయినా సరే, వైఎస్ఆర్సీపీ అయినా సరే, వాళ్ళు చేయలేని పవన్ కళ్యాణ్ గారు చేస్తే గనక మరి వాళ్ళు ఏం చేస్తారు? ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు కనుక దీన్ని డెవలప్ చేస్తే వీళ్ళని ఏదైతే మురిగినటువంటి కుక్కలు ఉన్నాయో మరి ఇవన్నీ ఏం చేస్తాయి అనేది కూడా చూడాలి డెఫినెట్గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 100% నమ్మకం ఉంది నాకైతే. డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైనటువంటి తీర ప్రాంతంగా, టూరిజం ప్లేస్ గా ప్రపంచ స్థాయిలో ఇక్కడికి వచ్చి చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి తీర ప్రాంతాన్ని నిజంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మొన్నే ఆయన ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా వచ్చి ఇక్కడ ఆయన అన్ని పర్యవేక్షించి వెళ్ళారు. దీనికి సంబంధించి కొంతమంది నిపుణులను కూడా తీసుకొచ్చి పరిశీలించడం జరిగింది. సో ఇలాంటి ప్రాంతాలని డెఫినెట్ గా కొంతమంది అంటే మరీ వచ్చి రాగానే అసలు మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కేతిరెడ్డి లాంటి వాళ్ళు కూడా తిడుతున్నారు. ఇదేంటి వచ్చిన నెల రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోవాలంటే ఎలా జరిగిపోతాయి? అసలు ఉన్న బడ్జెట్ అంతా కూడా మొత్తం నాకేసి మొత్తం పీల్చుకుని తినేశారు జలగల్లాగా. ఒక్క శాఖలో కూడా ఎటువంటి రూపాయి కూడా లేదు. అలాంటిది ఇప్పటికప్పుడు వచ్చి జరిగిపోవాలంటే ఎక్కడ జరుపుతారు? వాళ్ళు ఏమన్నా పైనుంచి ఏమన్నా తీసుకోరా, ఏమన్నా ముద్రించేసేయాలి తప్ప ఏమన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎలా కుదురుద్ది? ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి వైసీపీ వాళ్ళే తిడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా కొంతమంది పేటీఎంస్ దీనికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎలా ఉంది, పిఠాపురంలో ఎలా ఉంది అని చెప్పి చేయటం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అసలు నిజంగా రాష్ట్రం అంతా దరిద్రాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ ముందు మాత్రం అద్భుతంగా ఒక ఫారెన్ లొకేషన్ లా చేసుకున్నటువంటి వ్యక్తి మరి రాష్ట్రం మొత్తాన్ని ఎందుకు చేయలేకపోయారు? ఈ 5 ఏళ్లలో ఒక్క రోడ్డు అయినా సరే, ఒక్కటైనా సరే డెవలప్ చేసింది ఏమన్నా కనిపించిందా? ఆఖరికి ఆయన సొంతగా ఆయన బతకడానికి మాత్రం 500 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు. బాత్రూమ్కి వెళ్ళడానికి 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బాత్ డబ్బులు కట్టుకున్న వ్యక్తి ప్రజలకు ఒక 60 లక్షలు పెట్టి ఒక రోడ్లు వేయలేకపోయారా? ఎక్కడా కూడా ఒక కనీసం మట్టిపోసిన పరిస్థితి కూడా కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, చంద్రబాబు గారి మీద ట్రోల్స్ చేయటం అంటే కనీసం మీకైనా ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా మనం కామెంట్ చేయాలి, వీడియోలు చేయాలి అన్నట్టు కాకుండా మీ మనస్సాక్షిని అడిగి కొంతమంది చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. మనమైతే ఇప్పుడు ఉప్పాడ బీచ్ రోడ్లో ఉన్నాం. మనందరికీ తెలిసి ఈ ప్లేస్ పర్టికులర్గా మనకి ఉప్పెన సినిమాలో బాగా గుర్తొస్తూ ఉంటుంది. హీరోయిన్ బస్ ఆపి హీరోని లిఫ్ట్ అడిగి ఎక్కే సీన్ ఇక్కడే తీసిందే. ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా టూరిజంకి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం. మన దేశంలోనే ఇలాంటి ప్లేస్ని మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా చూసున్నాం. ఒకసారి ఇదంతా కూడా చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉండేటువంటి వ్యూ పాయింట్ చూసుకోవచ్చు. ఈ రోడ్డు అంతా కూడా తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు అంతా కూడా క్లోజ్ చేసేస్తూ ఉంటారు. కానీ కొంత డెవలప్ చేసి కనుక దీన్ని సినిమాలకు కావచ్చు, షూటింగ్స్కి ఇప్పటికే చాలామంది రావడానికి అనేక సినిమాలు ఇక్కడ తీయటం జరిగింది. కానీ కొంచెం డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కాటేజీలు లాంటివి కానీ గవర్నమెంట్ కొంత డెవలప్ చేస్తే మాత్రం చాలామంది నాకు తెలిసి ఈ బీచ్ వ్యూ నుంచి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం కల్పించినట్టు అవుద్ది. అంతేకాకుండా టూరిజం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే ఇది దేశంలోనే కాదు, ప్రపంచంలో నాకు తెలిసి ఇలాంటి తీర ప్రాంతాన్ని అయితే మనం ఇంకెక్కడ చూసుండం. చక్కగా ఒక మంచి వ్యూలో ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సినిమాలకి సంబంధించి షూటింగ్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనం ఇక్కడ జరుపుకునే అవకాశం అంటే ఇతర దేశాల్లోకి వెళ్ళో ఇంకో చోటకి వెళ్ళో చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడే మనం చాలా వరకు షూటింగ్స్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఎప్పుడో చిరంజీవి గారు కావచ్చు, ఇంకా చాలామంది ఇలాంటి ఏరియాస్లోకి వచ్చి వేరే పాత సినిమాలు కూడా షూటింగ్ జరిగాయట. కానీ ఇప్పుడు ఇలాంటివి జరగట్లేదు. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది మన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వైష్ణవ్ తేజ్ గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి ఉప్పెన లాంటి సినిమా తీసి ఇదే ఏరియాలని మెయిన్ బ్యాక్డ్రాప్గా ఉప్పాడ సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ పెట్టుకుని ఆయన సినిమా తీయడం జరిగింది. అలాంటివి మనం ఇక్కడ కొంచెం ఎంకరేజ్ చేస్తే, ముఖ్యంగా ప్రభుత్వం కొంత ఎంకరేజ్ చేస్తే కనుక మరిన్ని అవకాశాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. షూటింగ్ స్పాట్స్కి ఇక్కడ ఏదన్నా కొంచెం
పెడితే కనుక టూరిజంతో పాటు పర్యాటకంగా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ గెలుపుతో దీని మీద ఎక్కువ ఆశలు కూడా చాలా మంది పెట్టుకున్నారు. వెంటనే జరిగిపోవాలని అయితే ఏం లేదు, కానీ ఇప్పుడు జరిగిపోవడానికి అద్భుతాలు చేసేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమి అద్భుతమైనటువంటి శక్తి కాదు. ఎందుకంటే ఆయన కూడా మనలాగా మానవుడే. ఆయన మంచి చేయాలని ఉంటుంది, ఆయన సొంత డబ్బులైనా సరే ఇచ్చి వాళ్ళని నిలబెట్టాలని ఉంటుంది. కాకపోతే ఇది ఆయన ఒక్కడితో చేసేది కాదు, ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు కూడా అక్కడ ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే మొన్న కూడా చాలాసార్లు చెప్పారు, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పంచాయతీకి సంబంధించిన వాటిలో పంచాయతీరాజ్ శాఖలో డబ్బులు లేవు అని. అలాంటిది అవన్నీ ముందు సమకూర్చుకోవాలి. దాని తర్వాత ఆయన నియోజకవర్గానికి కూడా కొంత నిధులు కేటాయించుకోవాలి. డెఫినెట్గా ఆయన 100% పిఠాపురాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే వ్యక్తి డెఫినెట్గా. కాకపోతే కొంచెం మనకి టైం వెయిట్ చేయాల్సి ఉంది. దానికోసం కొద్దిగా మహా అయితే కొంత టైం అయితే ఇవ్వాలి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కానీ. కనీసం ఒక 6 నుంచి సంవత్సరం పాటు, ఆయనకి 6 నెలల నుంచి సంవత్సరం పాటు టైం ఇస్తే ఏం చేయాలన్నా కూడా ముందు పెట్టుబడులు రావాలి, ఒక కంపెనీలు పెట్టుకోవాలి, నిధులు సేకరించుకోవాలి, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి నిధులను కేంద్రంతో అడిగి తెచ్చుకోవాలి. ఇప్పటికీ ఆ పనిలో పవన్ కళ్యాణ్ గారు నిమగ్నం ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఒక అద్భుతమైనటువంటి పిఠాపురాన్ని, ఇలాంటి టూరిజం ప్లేసుల్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు.